యుద్ధం ఎఫెక్ట్ ఏపీలో హోటల్ రంగాన్ని కలవరపెడుతోంది. గ్యాస్ సిలిండర్ల కొరతతో ప్రమాదం పొంచుంది. ఇప్పటికే కొందరు మార్కెట్ను బ్లాక్ చేయడంతో హోటల్స్ నిర్వాహకుల్లో ఆందోళన మొదలైంది. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో షార్టేజ్ వచ్చే అవకాశం ఉండటంతో బ్లాక్ మార్కెట్ బెడద నుంచి తమను బయటపడేయాలని కోరుతున్నారు హోటల్స్ యజమానులు. మరిన్ని వివరాలు విజయవాడ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. గ్యాస్కు సంబంధించి తీవ్రమైన కొరతను భారతదేశం అంతా కూడా ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఈ గ్యాస్ మీద ఆధారపడిన హోటల్ రంగాలపైన కూడా దీని ప్రభావం కనబడుతుంది. అయితే ఈ విషయమై మాట్లాడేందుకు మనతో పాటు ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు స్వామి ఉన్నారు. సార్ చెప్పండి, హోటల్ రంగం చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పరిస్థితులు కనబడుతున్నాయి. మన దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఒక్కొక్క హోటల్లో సుమారుగా రెస్టారెంట్లో 6 నుంచి 8 సిలిండర్స్ అవసరం అవుతుంది ప్రజెంట్గా. దీన్ని పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ ఇంకా గవర్నమెంట్ దృష్టికి రాలేదు. కొంతమంది దీన్ని బ్లాక్ మార్కెట్లో చేయాలి అనే ఆలోచన తలంపు జరుగుతుంది. విజయనగరంలో 1-2 చోట్ల జరిగినాయి. రాష్ట్రంలో కొన్ని కోట్లు జరుగుతున్నాయి. సుమారుగా ఇంకో వారం రోజులు ఆగిపోతుంది సిలిండర్ అనే ఉద్దేశంతో 2,800-3,000 రూపాయలు కూడా సిలిండర్స్ కొన్నాళ్ళు ఉన్నారు మా హోటల్స్. వాళ్ళే చెప్తున్నారు మేము కొన్నామండి, వారం రోజులు టైట్ రాబోతుందని. ఇక రాష్ట్రం ఇప్పుడు నిన్న తెలంగాణలో నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఆల్రెడీ ఆపేశారు. 50% కాదు, ఇంకా 30-40 మధ్యలోకి వచ్చేసింది. కాబట్టి చాలా చోట్ల కర్ణాటకలో కొన్ని హోటల్స్, చెన్నైలో కొన్ని హోటల్స్ కాఫీ టిఫిన్ వరకే మేము సప్లై చేస్తాము, ఫుడ్ మిగతా ఫుడ్ సెక్షన్ అంతా మేము చేయలేము అనే ఉద్దేశంతో బోర్డులు కూడా పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇది ఇప్పుడు మంచి మ్యారేజ్ సీజన్, చాలా కీలకమైన టైం ఈ 4 నెలలు. కాబట్టి దీన్ని వేరే లైన్లోకి తీసుకెళ్లొద్దు అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇవాళ ఆల్ ఇండియా హోటల్స్ అసోసియేషన్, సౌత్ ఇండియా హోటల్స్, హర్జీత్ సింగ్ పూరి గారిని కూడా ఢిల్లీలో మా టీం కలుస్తుంది. తదుపరి కార్యాచరణ ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది ఈక్వలెంట్గా దాని ప్రాసెస్లో వెళ్ళడం జరుగుతుంది. నాకైతే ఒక వారం రోజులు సరిపోద్దని చెప్పి మాకు తెలిసిన సమాచారం కదండి. అంటే ఒక వారం రోజుల వరకు మీరు స్టాక్ సరిపోతుంది అంటున్నారు. అప్పటికి అంటే ఈ చాలా వరకు కూడా బ్లాక్ కొంత చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని నియంత్రించడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు కావాలని మీరు కోరుకుంటున్నారు? విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్లు కనుక తిప్పగలిగితే ఆటోమేటిక్గా ఆగిపోద్ది. మేము కూడా ఇస్తాం, పలానా చోట కొంటున్నాము సిలిండర్స్ అని చెప్పి తెలియజేస్తాం. వాటిని ఇమీడియట్గా కేసులు బుక్ చేస్తే కొంతమంది అవేర్నెస్ ప్రోగ్రామ్ వస్తుందని ముఖ్యమంత్రి గారికి ఇచ్చే రిప్రజెంటేషను, మినిస్టర్ గారికి ఇచ్చే రిప్రజెంటేషను, ఇవాళ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా అది కూడా మేజర్ చర్చ ఉంటుంది. ఇవాళ రేపు జరిగేసి మంత్రి గారికి కూడా నిన్న అదే కంపెనీ ఇష్యూ మీద హైదరాబాద్లో ఉన్నారు. మనోహర్ గారు ఇవాళ కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇద్దామని మా ప్లాన్. ఈ కమర్షియల్ సిలిండర్లు ఏవైతే ఉంటాయో వాటిని కావచ్చు, లేదంటే మామూలు ఎల్పిజి సిలిండర్లు ఏవైతే ఉంటాయో వీటిని బ్లాక్ చేయొద్దు అనేది కూడా ఆయన కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ.